ఈరోజు ఈ చదవబడ్డటువంటి బైబిల్ భాగంలో నుండి దేవుని నామాన్ని ఆరాధన నిమిత్తము స్థుతి చెల్లించుకుందాం. నేను సమయానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. రాబోతున్న కాలము వింటర్ కనుక మనం ఖచ్చితంగా ఈ 10:15 కల్లా 10:15 కల్లా ఈ స్తుతి ఆరాధనలోనికి మనం వెళ్దాం. 11:15 కల్లా ఈ సమయంలో మనం వదనం ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, యోర్దానుకి 10వ వచనంలో యోర్దానుకు ఆవలనున్న అకదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సరిపోయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని వాక్యములో నుండి ఈ కళ్ళము అనే పదాన్ని ఈరోజు ప్రత్యేకించి స్తుతిద్దాం. ఈ కళ్ళము అనేటువంటి పదం సాధారణంగా రైతులకి బాగా ఎరిగినటువంటిది. ప్రతి పొలము దగ్గర కూడా కళ్ళాలు ఉంటాయి. కళ్ళము అనేటువంటిది అదొక ప్రత్యేకమైనటువంటి నూర్చి మంచిది చెడ్డది వేరు చేసేటువంటి ఒక స్థలం. ప్రతి పొలంలో ఆ రైతు కోత కోసిన తర్వాత దాన్ని ముందు కళ్ళము దగ్గరికి తీసుకొచ్చి దాన్ని నూర్పిడి చేసి కళ్ళంలో తూర్పాలు పట్టి మంచిది చెడ్డది వేరు చేసేటువంటి ఒక స్థలం. ఈ దినంలో ఈ స్తుతి ఆరాధనలో మొదటిగా బైబిల్లో కొన్ని కళ్ళములు ఉన్నాయి. ఆ కళ్ళములలో ఈరోజు నేను కొన్నిటిని మీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాను. అందులో మొదటిగా ఇక్కడ ఆకదు అనేటువంటి ఒక కళ్ళం. అటదు ఠా వస్తుంది. ఈ అటదు అనేటువంటి కళ్ళం దగ్గర యోసేపు తన తండ్రిని గురించి ఏడ్చినటువంటి స్థలం. ఈరోజు దేవుని గ్రంథంలో యోసేపు ఎవరి గురించి ఏడ్చాడు అని అంటే యాకోబు గురించి ఏడ్చాడు. యాకోబు వాస్తవానికి ఒక ఎన్నిక లేనివాడు, మోసగాడు, పురుగు వంటి వాడు. ఆ పేరుకి ఒక అది ఖచ్చితమైనటువంటి మాట్లాడే పురుగు వంటి వాడు, మోసగాడు, ఇలా పిలువబడ్డటువంటి వాడు. నిజంగా దేవుడు తను ఒక ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో తన పశ్చాత్తాపం, తన యొక్క జీవితంలో దేవుడే తన కుమారుడుగా ఆయన గురించి మాట్లాడుకున్నాడు. మోషేతో దేవుడు పొద యొద్ద ప్రత్యక్షమైనప్పుడు, నువ్వెవరవయ్యా, నీ పేరేమి అని అన్నప్పుడు, నేను ఉన్నవాడను అనవాడను, ఇదిగో నేను నా ప్రజల యొక్క నిట్టూర్పును విని వారి ప్రార్థనను విని దిగివచ్చిన వాడను అని చెప్పి, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, మోసగాడైనటువంటి వ్యక్తి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు ఈయనని నా బిడ్డ, నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని అంటే, ఆ యాకోబు యొక్క ఉన్నత స్థితి, ఆయన ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆ యొక్క దీవెన పొందాడో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి తండ్రిని బట్టి ఆ కుమారుడు ప్రత్యేకించి యోసేపు ఆయన గురించి అంగలార్చినటువంటి వాడు. ఈరోజు మన పేరెంట్షిప్
మన తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో మనల్ని పెంచుతూ ఉన్నారు. వారి యొక్క జీవితంలో అనేక రకాలైన త్యాగాలను తండ్రి చేస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి తండ్రిని బట్టి అంగలార్చడం అనేటువంటిది, దుఃఖపడడం అనేటువంటిది యోసేపు చేసినటువంటిది. ఆ అటదు అనేటువంటి కళ్ళము ఈరోజు ఆయన యాకోబు యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తున్నటువంటి ఒక కళ్ళముగా మనం చూస్తున్నాం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ కళ్ళములో యోసేపు తన తండ్రిని బట్టి దుఃఖపడుతూ ఉన్నటువంటిది, తనతో పాటు తన పరివారం. ఈరోజు ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, యాకోబు అంత ఉన్నత స్థితికి రావడంలో ఆ యొక్క ప్రేమ, ఆ తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుని యొద్ద తను పొందినటువంటి దీవెనను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆ అటదు అనేటువంటి కళ్ళము గురించి ముందుగా జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఒక సాధారణమైన మనిషి అసాధారణమైనటువంటి విధముగా దీవెనకరముగా మారడాన్ని నేను ఈ అటదు అనేటువంటి కళ్ళములో మనం చూస్తున్నటువంటి ఒక ప్రత్యక్షత, ఒక దీవెనకరమైనటువంటి స్థితి. రెండవ కళ్ళము మనం చూసినట్టయితే రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానం పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు పొయ్యొద్ద పండుకునేటప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకునే. ఇక్కడ రూతు గ్రంథంలో ఈ పేరు బోయాజు యొక్క కళ్ళము, బోయాజు పొలములోని కళ్ళం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విధవరాలు, రూతు అనేటువంటి విధవరాలు ఆదరణ పొందినటువంటిది. అంటే తన యొక్క విధవత్వాన్ని లేక పిల్లలు లేనిలో నుండి ఒక బ్లెస్సిడ్గా మార్చబడినటువంటి కళ్ళం. ఇది బోయాజు కళ్ళము అని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఉదయకాలంలో యాకోబు ఔన్నత్యాన్ని చూపించినటువంటి ఆ తండ్రి ప్రేమను కానీ, తనకున్నటువంటి ఆ యొక్క పేరు పోగొట్టుకొని దేవుని కుమారుడుగా పిలువబడ్డటువంటి ఆ పేరును కానీ మనం జ్ఞాపకం చేసుకుందాం ముందుగా. రెండవది, ఇక్కడ ఒక విధవరాలు ఆ లెఫ్ట్ అయిపోవలసినటువంటి జీవితంలో నుండి ఒక ఆదరణ పొంది, ఇదిగో దీవెనకరమైనటువంటి ఒక బ్లెస్సెడ్ ఉమెన్గా, ఒక స్త్రీగా దేవుడు ఆమె ద్వారా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో కూడా ఆమె రావడాన్ని మనం గమనించగలం. కాబట్టి దానికి కారణం ఏంటి అంటే రూతు యొక్క విధేయత, రూతు తన ఎన్నుకున్న విధానం, తన అత్తతో తన స్వార్థాన్ని బట్టి కాకుండా తన కమిట్మెంట్ని మనం చూస్తే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అనగా ఆ యొక్క రూతు యొక్క సమర్పణ ఈరోజు తనను ఒక బ్లెస్సింగ్లోకి తీసుకొచ్చింది. ఇది బోయాజు యొక్క కళ్ళం. ఈ కళ్ళంలో ఒక దీవెనను మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక కళ్ళాన్ని మనం చూద్దాం. ఇది సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, మైక్లో ఎవరైనా పట్టుకొని చదువుతా ఉన్నాడు. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయెను. ఇక్కడ ఈ కళ్ళం, ఇది ఏ కళ్ళం అంట? నాకోను కళ్ళం. ఈ నాకోను కళ్ళం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, నాకోను యొక్క కళ్ళంలో
అక్కడ ఫిలిస్తీయుల చేతిలో ఉండిపోయినటువంటి ఆ మందసాన్ని దావీదు దానిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎడ్ల యొక్క కాలు జారడం, ఆ మందసం ఒరిగినప్పుడు ఆ బండి మీద ఉన్నటువంటి లేక ఆ ప్రక్కన ఉన్నటువంటి ఉజ్జ దాన్ని చేయి పట్టుకున్నప్పుడు ఆ మందసాన్ని ముట్టినటువంటి ఆ ఉజ్జ చనిపోయినట్లుగా. అంటే ఇక్కడ ఈ కళ్ళములో దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని పుట్టించినటువంటిదిగా ఉంది. ఈరోజు మందసాన్ని తెస్తూ ఉన్నప్పుడు ఒక మంచి పని జరుగుతూ ఉంది. ఆ మంచి పని దగ్గర ఆ మందసం ఒరిగిపోతుంటే పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఎందుకని దేవుడు ఉజ్జాని అక్కడ చంపేసటం జరిగింది? సో మనం ఆలోచన చేస్తే దాని ఇంగ్లీష్ బైబిల్లో నేను దాన్ని గమనించినట్లయితే అది ఎట్లా, బికాస్ ఆఫ్ ఇన్రెవరెన్స్ అంటే తీసుకురావాల్సినటువంటి ఆచారము ప్రకారం కాకుండా, ఆ పద్ధతి కాకుండా అని ఉంటుంది. దాన్ని ఇన్రెవరెన్స్. దాయక కొన్ని విషయాలకి కొన్ని సంస్కృతులు, కొన్ని ఆచార విధానాలు, కొన్ని సొంత మనకి చూస్తాం. అంటే మందసం తీసుకురావాల్సిన విధంగా తీసుకురాకపోవడం వల్ల దేవుడు కోపపడ్డాడు. అంతేగాని మందసాన్ని పట్టుకున్నటువంటి ఉజ్జా మీద కోపం కాదు అది. ఈరోజు మనం గ్రహించాలా దేవుని మాటల్ని. మనం అనేకసార్లు చదువుతూ వెళ్తూ ఉంటాం. సో వై గాడ్స్ యాంగ్రీ అపాన్ ఉజ్జా, ఆ ఉజ్జా మీదకి దేవుని యొక్క కోపం ఎందుకు రగులుకుందనంటే నాట్ బికాస్ ఆఫ్ హిస్ టచింగ్, అక్కడ అది కాదు, కానీ ఉజ్జాన్ని చంపేయాలని కాదు. అసలు ద వే ఆఫ్ తీసుకొచ్చినటువంటి విధానం అనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు కనుక అక్కడ దేవుని యొక్క కోపం రగులుకున్నట్టుగా చూస్తాం. ఈ కళ్ళము దేవుని ఉగ్రతను చూసినటువంటి కళ్ళం కాబట్టి నాకోను కళ్ళము అంటే ఇప్పుడు 2 కళ్ళాలు మూడవది అయిపోయింది. అసలు ఎందుకు దేవుని యొక్క కోపము అనేటువంటిది మనం గమనిస్తే ఇక్కడ నిర్గమకాండము 30వ అధ్యాయము ఇంతవరకు తర్వాత చెప్తాను. కోపము పుట్టించినప్పుడు బికాస్ ఆఫ్ ఇన్రెవరెన్స్ కనుక ఆ యొక్క దేవుని యొక్క కోపము దాన్ని ఆయన మీదకి వచ్చింది. తీసుకురావాల్సిన విధానంగా తీసుకురాలేదు కనుక. మూడవది అరవనా కాలం. ఇది 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము ఆ దినమున ఇక్కడ ముందు ఇంకా మనం చూసినట్లయితే 16వ వచనంలో అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోనప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం అంతే చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞాపించాను. యెహోవా దూత యెబూసీయుడైన అరవనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా, అరవనా అనేటువంటి అతను యెబూసీయుడు, అతని కళ్ళము దగ్గర ఒక ఇన్సిడెంట్ని మనం చూస్తున్నాం. అదేంటి అని అంటే దావీదు యొక్క పరిపాలనలో దావీదు ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క దూత, దేవుని దూత అక్కడ ఒక తెగులు లేక అనేకొన్ని తెగులు వచ్చినప్పుడు ఆ దావీదు అక్కడికి వెళ్ళి ఆ దూసిన కత్తితో ఉన్నటువంటి ఆ దూత దగ్గర నిలబడుతున్నాడు. అసలు కారణం ఏంటి అని అంటే ఆయన చేసిన తప్పు ఏంటి అని అంటే ఆయన చేసిన తప్పు తన సైన్యాన్ని లెక్క పెట్టడం. సో సైన్యాన్ని లెక్క పెడితే జరిగే పనిష్మెంట్ అదా అంటే ఏంటి దేవుని యొక్క ఉద్దేశం? ఈరోజు బిడ్డలు కొన్నిసార్లు గమనించాలి. ఏంటి ఉద్దేశం? దేవుడు ఎందుకని ఆ యొక్క ఆ సైన్యాన్ని లేక ఆ దూతను పంపించాడు అక్కడికి?
ఈరోజు జ్ఞాపకానికి తీసుకొచ్చుకుంటే నిర్గమకాండం 30వ అధ్యాయంలో దాని యొక్క జవాబుని మనం చూడగలం. 30వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. నువ్వు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. కాబట్టి ఇప్పుడు లెక్కించినప్పుడు దావీదు ప్రాణ పరిక్రయ ధనమును వెచ్చించాలి, చెల్లించాలి. అంటే చెల్లించకుండా వారిని లెక్క పెట్టకూడదు. దీని యొక్క ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఈరోజు దేవుడు ఆ విక్టరీ దావీదు చేసిన ప్రతి యుద్ధములో దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దావీదు యొక్క బలం కాదు, లేకపోతే తన యొక్క అశ్వ బలము కాదు, లేకపోతే తన యొక్క ఏనుగుల బలము కాదు, లేక తన సైన్యము బలం కాదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, మన బలాన్ని, మన యొక్క ధనాన్ని మనం లెక్కేసుకుంటాం. మన దగ్గర ఇంత ఉంది కదా, అంత ఉంది కదా అని. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నప్పుడు నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫిషియన్సీ, లేక మన యొక్క గొప్పతనం కాదు, అది దేవుని యొక్క దీవెన అనేటువంటిది మనం సరెండర్ కావాలి. మరి యొక్క విషయం ఏంటంటే, మనం పిల్లల్ని, మనకు దేవుడిచ్చిన పిల్లల్ని మనం చిన్నప్పుడు దగ్గర తీసుకుంటాం, ముద్దులాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ముద్దులాడుతున్న ప్రతి నిమిషము కాడ అయ్యా ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటిది అని నువ్వు చెప్పుకోవాలి. అది ప్రాణ పరిక్రయధనం. ఆ ప్రాణ పరిక్రయధనం అంటే, అయ్యా నా పిల్లలు అని నువ్వు గొప్పలు పోవడం కాదు. నువ్వు గొప్పలకి పోతున్నప్పుడు అయ్యా ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటిది, ఇది నువ్వు నాకు ఇచ్చావు అనేటువంటి ఆ విధేయతను అక్కడ చూపించాలి. కాబట్టి దావీదు లెక్క పెడుతూ ఉన్నప్పుడు ప్రాణ పరిక్రయ ధనము అతను వెచ్చించాలా, కానీ వెచ్చించాల కనుక తెగులు అనేటువంటిది. ఈరోజు పేరెంట్స్ నేర్చుకుందాం మనం ఇది. మన పిల్లల్ని మనం ముద్దులాడుతున్నప్పుడు, ఒకవేళ నీకు పుట్టిన వాళ్ళే నీ సంపాదనతోటి వాళ్ళని పెంచుతున్నావు, నీ సంపాదనతోటి వాళ్ళకి చదువులు చదివించావు, వాళ్ళు గొప్పవాళ్ళు ఉండొచ్చు. కానీ నువ్వు అక్కడ ప్రాణ పరిక్రయ ధనము అనేటువంటి దాంట్లో నువ్వు ఎప్పుడైతే ఆయనకి విధేయత చూపిస్తావు, ఇది నాకు ఇచ్చినట్టు, నా బంగారం అంటే ఈ బంగారం ఆయన ఇచ్చాడనేటువంటి మాట కూడా ఆయనకి చెప్పాలి. నువ్వు నాకు ఇచ్చిన బంగారం అయ్యా ఇది, అప్పుడు అది బ్లెస్సింగ్గా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. అదే రీతిగా మనం కానీ గమనించినట్లయితే ఆ విడుదల, ఆ విమోచన అనేటువంటిది దేవుని ద్వారానే మనకు కలిగింది కనుక ఈరోజు నీవు నేను కూడా ఈ ధనమును బట్టి దేవుని స్తుతించాల. మొదటి తిమోతి పత్రిక రాసిన పత్రిక 2వ అధ్యాయము, తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకునేను, దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడి. కాబట్టి ఆ క్రయధనముగా అంటే దేవుని యొక్క కృప ద్వారా ఈరోజు మనం ఆ స్థితిలో నిలబడి ఉన్నాం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే,
కొన్నిసార్లు మేము చిన్నప్పుడు చదివే రోజుల్లో ఒక ఆవు ఎవరన్నా వేరే వాళ్ళ చేలో పడితే ఆ చేలో మేస్తూ ఉంటే ఈశ్వర్ గారు వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఆ పొలం గల యజమాని ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకొని బందెల దొడ్డిలోకి పెడతాడు. బందుల దొడ్డి అని అంటాం. నాకు ఆ దినాల్లో బందెల దొడ్డి బందీ అయినటువంటి దొడ్డి. బందీ ఎవరు బందీ? ఆ ఎడ్లు బండి ఇప్పుడు తప్పు చేసింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి బందెల దొడ్డిలో దానికి బంధిస్తారు. కట్టేసిన తర్వాత దాని యజమానుడు వచ్చి దాన్ని వెల చెల్లించి దాని యొక్క ఎంత నష్టమో దాన్ని చెల్లించి పంచాయతీ చేసి దాన్ని వెల చెల్లించి తీసుకుని వెళ్తాడు. అదే రీతిగా ఈరోజు నీవు నేను మన పాపము నిమిత్తము ఆయన పాపపు ఆ విమోచన క్రయధనాన్ని ఆయన మన కొరకు చెల్లించి ఆయన మన విడుదల చేశాడు. మనం ఆయన బిడ్డలం. ఈరోజు దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఇవన్నీ కూడా ఎవరు అనంటే ఆయన మనకు క్రయధనముగా ఆయన విమోచించినటువంటి వారు. రోజు అర్థం చేసుకుందాం. దేవుని యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో నుంచి ఆ సబ్మిషన్ లేక ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి వారంగా ఉంటాం. అది అర్థం కాకపోతే ఏందిలే అని అనుకుంటాం. కానీ ఈరోజు ప్రభువు నిన్ను నన్ను ఆయన విమోచన క్రయధనముగా ఇదిగో తను తాను సమర్పించుకొని ఇదిగో మనల్ని విడిపించుకున్నటువంటి వాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, కనుక ఈరోజు దావీదు ఆ స్థలంలో ఇదిగో ఆ అరవన కళ్ళెము దగ్గర దేవుని యొక్క ఉగ్రతను చూశాడు. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే ఎప్పుడైతే దావీదు ఆయన కన్ఫెస్ అవుతున్నాడో ఒప్పుకుంటున్నాడో అప్పుడు దేవుడు చెప్తాడు ఇట్స్ ఎనఫ్. ఆ దూతకి చెప్తాడు ఇక చాలు ఆపేయమంటాడు. అంటే ఇక్కడ ఆ కళ్ళము దగ్గర మనకేం జరుగుతుందంటే ఒకటి దేవుని కోపాన్ని చూస్తున్నాము, దేవుని యొక్క దయను చూస్తున్న కళ్ళము. అది ఏ కళ్ళము? అరవన కళ్ళము. యువతి కాలంలో ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. మనం కొన్ని కళ్ళములను గురించి చదువుతాం. దీన్ని ఈరోజు మరి ఒక కళ్ళాన్ని జ్ఞాపకం చేస్తే అది గిద్యోను కళ్ళము. గిద్యోను కళ్ళము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 37వ వచనంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా పడు నెడల సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీలను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుంటున్నాను. అది ఇక్కడ ఒక కమిట్మెంట్ జరుగుతుంది గిద్యోను దేవునితోటి. మిద్యానీయులను జయించడానికి లేక అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చినప్పుడు వాళ్ళని జయించడానికి దేవుని ఆత్మ గిద్యోన్ని ప్రేరేపించినప్పుడు ఆయన ఒక పరీక్ష పెట్టుకుంటున్నాడు. అయ్యా ఇదిగో ఆ కళ్ళములో నేను ఒక గొర్రెబొచ్చు పెడతాను. ఆ గొర్రెబొచ్చు చుట్టూ మంచు పడకూడదు, దీని మీద మంచు పడాలి, లేకపోతే దీని మీద మంచు పడకూడదు, మిగతా చోట పడాలి. సో దీన్ని ఎంత పిండినా కూడా దాంట్లో మంచు రాదు. ఆ తర్వాత అందరితో కాదు, మళ్ళీ రోజు మళ్ళీ కమిట్ అవుతాడు. ఏమని? దీని మీదే మంచు పడాలా, పక్కన మంచు పడకూడదు. అంటే ఈ కళ్ళము ఎలాంటి కళ్ళము అని అంటే తన విశ్వాసాన్ని బలపరుచుకున్న కళ్ళము. చెప్తాము కళ్ళము, ఎందుకంటే కళ్ళము కళ్ళము. ఇప్పుడు విశ్వాసాన్ని బలపరుచుకున్న కళ్ళం చూడండి ఎన్ని చూస్తున్నామో. యాకోబు యొక్క జీవితాన్ని ఇదిగో కొనియాడబడుతున్నటువంటి విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఒక తండ్రిగా ఇదిగో యాకోబు తన బిడ్డలందరినీ దీవించగలిగాడు. వారి భవిష్యత్తును చూడగలిగాడు. వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఒక చక్కటి మరణాన్ని తను తీసుకున్నాడు. అలాంటి తండ్రి యాకోబు. కాబట్టి అది అటదు
అటదు అనేటువంటి కళ్ళం. రెండవది బోయాజు కళ్ళంలో విధవరాలు విడిపించబడి ఆదరణ పొందుతున్నటువంటి కళ్ళం. మూడవది నాకోను కళ్ళము. ఇది దేవుని ద రివరెన్స్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క ఆ యొక్క నడిపింపు ప్రకారం, పద్ధతి ప్రకారం దేవునికి ఇష్టమైన విధంగా చేయనప్పుడు దేవుని యొక్క కోపాన్ని చూసినటువంటి కళ్ళం. తర్వాత కళ్ళము దేవుని ఉగ్రతను, దేవుని యొక్క దయను చూసినటువంటి అరోనా కళ్ళము. ఇప్పుడు గిద్యోను యొక్క కళ్ళము, ఆ గిద్యోను యొక్క కళ్ళం ఎట్లా ఉందంటే విశ్వాసాన్ని బలపరుచుకున్నటువంటి కళ్ళం, విశ్వాసాన్ని బలపరుచుకున్న కళ్ళం. తర్వాత ఆరవ కళ్ళము ప్రభు యొక్క కళ్ళం. ఈ కళ్ళము ప్రభువుది. చూద్దాం మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకుంటూ తలంచుకున్నావు. దేవుడు ఈ రాళ్లను అబ్రహాము పిల్లలు పుట్టింపగలడని మైక్లో చదువు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలతో పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇది ఈ కళ్ళము జడ్జిమెంట్, తీర్పును చూపిస్తున్నటువంటి కళ్ళం. ఈ కళ్ళము ఆయన చేతిలో ఆయన చేట ఉంది, ఆయన చేతిలో చేట ఉంది. ఆయన కళ్ళము, ఆయన తన కళ్ళం దగ్గర బాగుగా శుభ్రం చేసి కళ్ళముని బాగా శుభ్రం చేసి గోధుమలను ఆయన గింజలను వేరు చేసుకుంటున్నాడు, పొట్టుని వేరు చేస్తున్నాడు. ఇదొక కళ్ళం. ఈరోజు స్తుతి ఆరాధనలో ప్రభువును బట్టి జ్ఞాపకం చేస్తున్నది ప్రభు యొక్క కళ్ళం, ఒక తీర్పు. ఇదిగో ఆయన క్రయధనముగా మనల్ని ఆయన తీసుకున్నటువంటి, బిడ్డలుగా అంగీకరించినటువంటి ఆ ఒక కళ్ళాన్ని అరవణ కళ్ళం దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క క్రయధనముగా మనల్ని ఆయన విడిపించినటువంటిదిగా ఈ ఉదయకాలంలో మరి యొక్క కళ్ళము చివరిలో నేను చూపిస్తున్నాను. అది దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతలమంత మహాపర్వతమయ. సో ఇది పూర్తిగా జడ్జిమెంట్ని చూపిస్తున్నటువంటి కళ్ళం. ఈ ఇనుము మట్టి ఇత్తడి వెండియు బంగారము ఏకముగా దంచబడి, అంటే ఈ యొక్క రాజ్యాలు అన్నీ కూడా మనం ఒకసారి నేను దీని గురించి నెబుకద్నెజర్ కన్న కళ్ళలో శిరస్సు, ఆ యొక్క చెస్ట్, తర్వాత ఉదరము, ఆ తర్వాత కాళ్ళు చూస్తే అవి రాజ్యాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బబులోని సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము, అమాదియా వాళ్ళ రాజ్యము, ఆ తర్వాత ఈ ప్రజాస్వామ్యము, మరియు ఇప్పుడున్నటువంటి రాజ్యాలు ఇనుము మట్టి కలిసినటువంటి పరిస్థితిని చూపిస్తున్నాయి. వీటన్నిటినీ కళ్ళములో దంచి ఆయన పొట్టు అసలు నిలబడకుండా గాలికి కొట్టుకుపోతున్నాడు. పొట్టుకు సాధారణంగా పడుతూ ఉంటుంది, కానీ పొట్టు అసలు పడకుండా పట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది పూర్తిగా దేవుని యొక్క తీర్పును చూపిస్తున్నటువంటి కళ్ళం. ఈరోజు ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఇదిగో ఆయన తన కళ్ళములో ఇదిగో గోధుమలను పొట్టును వేరు చేసేటువంటి వాడు. ఈ
ఉదయ కాలంలో ప్రభువును బట్టి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఈరోజు తండ్రిని బట్టి ప్రత్యేకించి మన యాకోబు గురించి, ఆ యొక్క యోసేపు అంగలారుస్తున్నటువంటి అచదు అనేటువంటి కళ్ళం, ఆ కళ్ళము దగ్గర తండ్రి యొక్క ఔన్నత్యాన్ని ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కొక్క కళ్ళములో బైబిల్లో మరొక కళ్ళములు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యత కలిగినటువంటి వాటిని నేను మీతోటి చూపించాను. సో ఈరోజు ఒక్కొక్క కళ్ళము, ఇదిగో దేవుడు ఏ రీతిగా ఆ కళ్ళముల దగ్గర, ఈరోజు ఈ లోకము అనేటువంటి కళ్ళములో మన జీవితాలను మనం ప్లాన్ చేసుకుందాం. ఇదిగో ఆయన చేతిలో ఆయన చేట ఉంది. ఆయన దగ్గర చేట తెలుసు కదా, జనం తెలుసా? చేటలో పోయి తిరగలంటే తెలియదు, చాట అంటే తెలియదు, రోకలంటే కూడా కష్టమైంది, మిక్సీ అంటే తెలిసి గ్రైండర్ అంటే. కాబట్టి మన జ్ఞాపకానికి తీసుకుందాం. ఈరోజు దేవుడు తన కళ్ళములో మనల్ని వేరు చేసేటువంటి ఒక తీర్పు ఉంది. ఆ జడ్జిమెంట్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా ఆయన మనల్ని తన క్రయధనముగా, తన యొక్క రక్తమును క్రయధనముగా ఉంచి ఆయన విమోచించినటువంటి వాడుగా, ఆయన బిడ్డలుగా, ఇదిగో ఆయన మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అతి ప్రభుని స్తుతి చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధనలో ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. మనందరం పైకి లేచి నిలబడదాం. ఈరోజు దేవుని గ్రంథంలో కొన్ని కళ్ళముల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ యాకోబుని జ్ఞాపకం చేసుకున్నటువంటి యోసేపు జీవితంలో నుండి యాకోబుకి దేవుడిచ్చిన ఆధిక్యతను, ఇదిగో ఒక మోసగాడుగా ఉన్నటువంటి ఆయన తన బిడ్డల పట్ల తను చూపిన ప్రేమ, వారి భవిష్యత్తును గురించిన ప్రవచనాలను ఆయన చూచి ఒక నీతిమంతుని మరణంలో ఆయన వెళ్ళినటువంటి వాడిని జ్ఞాపకం చేసుకున్నారు. అలాంటి కళ్ళముగా ఆ యొక్క యాకోబు యొక్క ఔన్నత్యాన్ని చూపించినటువంటి కళ్ళమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే విధంగా బోయాజు యొక్క కళ్ళంలో విధవరాలైనటువంటి రూతు ఆదరింపబడ్డటువంటి కళ్ళని చూస్తున్నాం. నాకోన కళ్ళములో దేవుని యొక్క ఉగ్రతను, ఒక సరైనటువంటి పద్ధతి, ఆ విశ్వాస్యతలో పద్ధతి లేనటువంటి వారి మీద దేవుని కోపాన్ని చూస్తూ ఉన్నాం.